ఇవాళ కమిషనర్ గారు ఆనంద్ గారు ఎందుకండి ఆ వీడియో చెప్పురి? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ? యూ ప్లీజ్ టెల్ మీ సార్. ద ఎవిడెన్స్ దట్ యు ఆర్ సపోజ్ టు సబ్మిట్ టు ది హానరబుల్ హైకోర్ట్, యు ఆర్ షోయింగ్ ఇట్ టు ద మీడియా అండ్ టు ద పబ్లిక్. వై ఆర్ యూ కండక్టింగ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇన్ ఎ మీడియా హౌస్? యూ ప్లీజ్ టెల్ మీ. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి సార్. మీరు మా అందరికి ఆదర్శం సార్. మీరు యువర్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, అద్భుతమైనటువంటి ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్లో ఎకనామిక్స్ చదువుకొని మా అందరికి రోల్ మోడల్ మీరు. మిమ్మల్ని చూసి మేము గర్వపడతాం. అరే మేము కూడా మీతో పాటు చదువుకున్నాం కదా అని చెప్పని గర్వపడతాం మేము. ఈస్ దిస్ ద వే దట్ యూ డెమాన్స్ట్రేట్ ఎ వీడియో? నేను అల్లు అర్జున్ రైటా రాంగా నేను చర్చ చేయట్లే. రేవంత్ రెడ్డి రైటా రాంగా అని నేను అడగలుగుతా. ఎందుకు అంటే ఆయన నా మంత్రి, నా ముఖ్యమంత్రి, నా హోంమంత్రి. ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో అసెంబ్లీ సాక్షిగా రూల్స్కు విరుద్ధంగా ఒక అంశాన్ని చర్చబెట్టి జోకుడు అక్బరుద్దీన్ ఈయన జోక్తా ఉండి ఈయన అక్బరుద్దీన్ జోక్తా ఉన్నాడు. ఆ పాపం స్పీకర్ గారు పైన కూర్చున్నాడు. మా హిందీ మే బాత్ కరా, మేము తెలుగు మే బాత్ కర్తాం, ఆప్ కుछ పర్మిషన్ దేనా అంటారు. హూ షుడ్ గివ్ ద పర్మిషన్ సార్? అసెంబ్లీలో హిందీలో మాట్లాడాలన్నా తెలుగులో మాట్లాడాలన్నా పర్మిషన్ ఎవరు ఇవ్వాలన్నా? స్పీకర్ ఇవ్వాలా? ఎవరిని పర్మిషన్ అడుగుతున్నాడు? అక్బరుద్దీన్ అడుగుతున్నాడు. ఆయన పర్మిషన్ ఇచ్చేసిండు. పాపం మా దళిత సోదరుడు మా స్పీకర్ గారు, మరి ఆయన పరిస్థితి ఏంది మరి చెప్పురి? డ్రామాలు. పుష్ప 2లో పాపం అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో, ఏం నేషనల్ అవార్డు వచ్చిందో నాకు తెలియదు. కానీ పుష్ప 1 or 2 రేవంత్ రెడ్డికి మాత్రం నేషనల్ అవార్డు ఇవ్వాలా, నేషనల్ పొలిటికల్ థియేట్రిక్ స్టార్ అని చెప్పని డ్రామాలు ఆడి నిన్న ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఆరోపణ చేసేది మీరే. అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెత్ అని చెప్పని ఆరోపణ వేసింది మీరు. నిర్ధారణ చేసి పడేస్తావు నిన్న అసెంబ్లీలో, మళ్ళా కోర్టులో పెండింగ్లో ఉన్న తర్వాత శిక్ష కూడా వేసి పడేస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఆఖరికి పోలీసు వాళ్ళు ఏ ఎవిడెన్స్లు అయితే కోర్టుకు సబ్మిట్ చేయాలనో ఆ ఎవిడెన్స్లు ఇవాళ పోలీసులు పబ్లిక్ దృష్టిలో పెట్టి ఏంటి ఎండ్ ఆఫ్ ద డే అల్లు అర్జున్ భుజాల మీద రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టి సినిమా ఇండస్ట్రీని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండా. కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని ఏం లబ్ధి పొందాలనుకుంటుండో నాకంటే ఎక్కువ తెలంగాణ సమాజానికి ఎరక, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులందరికీ కూడా ఎరక అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.